హాయ్ బ్రదర్, మీ పేరు? సాయినాథ్. బ్రదర్, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అంటే కంపేర్ చేసుకుంటే దేనికి అదే బెనిఫిట్స్ ఉంటాయి, దేనికి అదే లాసెస్ ఉంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకోవడము అంటే అది అంటే చిన్నప్పుడే టీనేజ్లో ఏం తెలియని వయసులో ఏదో అట్రాక్షన్కి వెళ్ళి అలా కాకుండా లవ్ అనేది ఓకే, బట్ ఏంటి అంటే అది ఒక సెట్ అయినాక ఇద్దరు సెట్ అయినాక ఓనొక అండర్స్టాండింగ్ చేసుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని చేసుకుంటే అది బెటర్. అరేంజ్ మ్యారేజ్ అంటే ఇక మనకి ఎలా ఉంటుందో తెలియదు, ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, ఎలా అర్థం చేసుకుంటుందో తెలియదు. సో ఐ ప్రిఫర్ లవ్ మ్యారేజ్, బట్ ఎప్పుడు అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక సెట్ అయినాక. ఎందుకంటే తను ఏంటి అని ఆల్రెడీ మనకు అన్నీ తెలుసు, అర్థం చేసుకునే విధానం కానీ ఏదైనా అన్నీ తెలుసు. సో ఐ ప్రిఫర్ లవ్ మ్యారేజ్. అంటే ఇప్పుడు బయట అమ్మాయిలు ఎట్లున్నారంటారు మీ ఒపీనియన్ ప్రకారం? చాలా గలీజ్గా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకుంటే హైదరాబాద్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ చూస్తే చచ్చిపోతారు, అంటే అంత గలీజ్ అయితే అయిపోయారు. అంటే అందరు నన్ను 100లో 90 మంది అలానే ఉన్నారు, ఒక 10 మెంబర్స్. ఓకే, అంటే ఇప్పుడు బయట లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎక్కువైపోయింది. అంటే ఫస్ట్ కలిసి ఉందాం, సెట్ అయితే పెళ్లి చేసుకుందాం, లేదంటే విడిపోదాం. అంటే ఈ కాన్సెప్ట్ ని మీరు అంగీకరిస్తారా? అది తప్పు. అంటే ఇప్పుడు కలవడం, అర్థం చేసుకోవడం, ఒకరికొకరు మాటలు మాట్లాడుకోవడం అంతవరకు ఓకే. అంటే లివింగ్ రిలేషన్ అనేది నన్ను అడిగితే తప్పు. ఎందుకంటే సర్టెన్ ఏజ్ వచ్చినాక మన ఇప్పుడు అమ్మాయి కానీ అమ్మాయిని తన ఫాదర్ టచ్ చేయడు, అంటే ఒక లిమిట్స్ వరకు ఉంటాడు. అలాంటిది ఎవరో తెలియని అబ్బాయి వచ్చి లివింగ్ రిలేషన్ అదంటే రాంగ్ నా ఉద్దేశం. మీకు పెళ్ళైందా బ్రదర్? కాలేదు. అంటే మీకు ఎటువంటి అమ్మాయి కావాలని మీరు అనుకుంటున్నారు? ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవాలి. బేసిక్గా మనకు మనీ ఉన్నా లేకున్నా మన సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని, ఇప్పుడు ఏదన్నా సిచ్యువేషన్ మనకు బాగాలేనప్పుడు కూడా మనని లో చేయకుండా కొంచెం సపోర్ట్గా ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు బయట అమ్మాయిలు కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటారు. ఎందుకంటే మొన్ననే చూసారు ఒక మర్డర్ ఇష్యూ, అంటే లవర్ గురించి భర్తనే అట్లా జరగడం. సో దాని మీద అంటే ఇప్పుడు అమ్మాయిలు ఒక ప్రేమించిన వాడికి వెళ్ళిపోయినా పర్లే, కానీ ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. ఇక అది మనకు అంటే అందులో రీజన్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, అందులో లోటుపాట్లు ఏమున్నాయి, తన హస్బెండ్ తనని చూసుకున్నాడా లేదంటే మనకు అదంతా తెలీదు. అదైతే రాంగ్, బట్ అందులో ఏముందో మనకు తెలియదు. ఏముందో తెలియదు మనం జడ్జ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ సొంత పేరెంట్సే అరే తిను మా అమ్మాయి కాదు, ఆమెని ఉరిశిక్ష పడాలనేసి వదిలేస్తున్నారు. అవును. సో ఎందుకంటే ఆమె అంత కిరాతకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ లవ్ మ్యారేజ్ అంటంతో ఇక విలేజ్లో కానీ వాళ్ళలో కానీ వదిలేస్తున్నారు. వన్స్ పిల్లలు అయిపోయినాక మళ్ళీ వాళ్ళే కూడా మాట్లాడడం అన్నీ కామన్ అయిపోతుంది. ఇంకో 5 years వరకు లవ్ అనేది కామన్ అయిపోతుంది. ఇట్లా క్యాష్ ఫీలింగ్స్ ఇలా ఏముంటుంది. సో లాస్ట్ ఒక్క మాటలో మ్యారేజ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మ్యారేజ్ గురించి చెప్పాలంటే అంటే అదే చాలా మంది ఇక పెళ్లి అయిన తర్వాత అరే లైఫే ఉండదు, ఇక వేస్ట్ పెళ్లి అంటే అని చాలా మంది అంటుంటారు. సో దాంట్లో ఒక్కమంటారు, బట్ పెళ్లికి ముందు లైఫ్ ఒక విధంగా ఉంటుంది, పెళ్లి తర్వాత ఒక విధంగా ఉంటుంది. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ ఏంటి అంటే ఇక ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుంటే లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది అని నా ఫీలింగ్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు రంజిత్ బ్రదర్. బ్రదర్, ఇప్పుడు ప్రజెంట్ బయట ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, సో పాయింట్ ఎక్కడ వస్తుందంటే అండర్స్టాండింగ్. సో మనం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనకు అండర్స్టాండింగ్ చేసుకునే భార్య దొరికితే దట్ ఈస్ గుడ్. అండ్ లవ్ మ్యారేజ్ అయినా సరే ఇవాళ ఉన్నట్టు లవ్లో ఎట్లా ఉంటున్నారు అంటే ఈరోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు వాళ్ళు. సో లవ్ ఎట్లా చేసుకుంటారు, లవ్ చేసుకున్నప్పుడు నువ్వే నాకు అన్నీ లేకపోతే నువ్వే నా సర్వస్వం అని చెప్పుకున్నలే. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసుకుంటే అక్కడ చంపేసినారు. సో ఎలా ఉంటారో తెలియదు. సో లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, రైట్ పార్ట్నర్ దొరికితేనే మన లైఫ్ బాగుంటుంది. దట్ ఈస్ మై పర్సెప్షన్. అంటే బయట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమ్మాయిలు ఎట్లున్నారంటారు? ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ చాలా మారిపోయింది. సో న్యూ కల్చర్ అనేసి, ఫ్యాషన్ అనేసి, లివింగ్ రిలేషన్షిప్ అని. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి నేను చెప్పేది ఏంటంటే అండి, ఏదైనా మనం పెరిగే విధానంలో ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఒక సాంగ్ కూడా ఉంటుంది కదా, సో జీన్స్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఉంటారని లేదు, సాల్వార్ వేసుకున్న వాళ్ళు స్లోగా ఉంటారని లేదు. సో ఎవరిని మనం జడ్జ్ చేయడానికే తెలియదు, కానీ ఏదైనా మెయిన్లీ వాళ్ళు హ్యాబిచువేట్ అయిపోతున్నారంటే, సో ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్లో ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆమె సిటీకి వస్తే ఆమెకు సడన్గా ఏమైపోతుంది, రంగుల ప్రపంచం కనబడుతుంది. సో ఆమె ఏం లేదు, సపోజ్ హాస్టల్ ఉంటుంది అనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆమెకి ఏమనిపిస్తుంది, గిల్టీగా అనిపిస్తుంది. అరగంతమంది బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసినప్పుడు నేను ఎందుకు మెయింటైన్ చేయకూడదు? సో ఏమవుతుందంటే ఇక్కడ అట్రాక్షన్ పెరిగిపోతుంది.
సో ఈ రంగుల ప్రపంచంలో నేను నా అజంప్షన్ ఏంటంటే సో అట్రాక్షన్ పెరిగిపోయి అట్లా పెరిగిపోతుంది అని నా అజంప్షన్. సో మనం సిటీలో ఉన్నా విలేజ్లో ఉన్నా ఎక్కడ సిటీలో ఉండి కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరండి? హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంటారు కొందరు, చాలా మంచిగా ఉంటారు. సో ఏదైనా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడంలో కానీ వాళ్ళని ఇంక్లూజన్ చేసుకోవడంలో కానీ అది డిపెండ్ అయి ఉంటుంది, అది వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ బయట లివింగ్ రిలేషన్షిప్ మీద కొంచెం చాలా ఎక్కువ నడుస్తుంది. బయట ఫస్ట్ కలిసి ఉందాం, సెట్ అయితే ఉందాం, లేకపోతే విడిపోదాం. అంటే దీన్ని ఎట్లా సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? నేను అంటే వేరే వారి ఒపీనియన్స్ పక్కన పెడితే సో నేనైతే దానికి అసలు లివింగ్ రిలేషన్షిప్ అంటే మాత్రం దానికి నో అని చెప్తాను, బిగ్ నో. ఎందుకంటే మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఏం చేశారు, మీరు కలిసి ఉండాలంటే పెళ్ళి అనేది ఒక మంచి విధానం అని పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళా దాన్ని మళ్ళీ వీళ్ళు రివర్స్ చేసి మళ్ళీ అట్లా చేయడం అంటే పెద్దవాళ్ళు అన్నీ ఆలోచన చేస్తారు ఏదైనా. సో పెళ్ళైన తర్వాతనే ఏదైనా సంథింగ్ ఏదైనా. ఇప్పుడు మన ఇంతకుముందు బ్రదర్ కూడా చెప్పినట్టు సో ఎవరో తెలియని అది పేరెంట్సే వాళ్ళు లేడీస్ని కొంచెం అట్లా చూడడానికి ఇబ్బంది పెడతారు, అట్లా ఎట్లా చేస్తారు, అది అసలు కరెక్ట్ కాదు. సో దాని మీద అయితే నేను తీవ్రంగా కాదు కానీ నార్మల్గా అది నేను ఒప్పుకోను దానికి. సో లాస్ట్ ఒక మాటలో చెప్పాలంటే మ్యారేజ్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే మ్యారేజ్ చేసుకోవాలా లేదా అంటే మీ సజెషన్ మన ఆడియన్స్ కి? మనం మ్యారేజ్ చేసుకున్నా, ఎందుకంటే బయట ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయిలు ఎట్లయిపోయారంటే హ్యూజ్ శాలరీ, నెలకు 1,00,000, 2,00,000, 20,00,000, 30,00,000 కోరుకుంటారు. చూస్తాం కదా ఇన్స్టాగ్రామ్ లో, మేము చూస్తాం కదా మినిమం 1 lakh ఉండాలి, 2 lakh ఉండాలి, హైట్ ఉండాలి, స్మార్ట్ గా ఉండాలి, అన్ని కావాలంటే లాస్ట్ కి 35+ అయ్యేది మేము చూస్తాం కదా, అట్లనే ఉంటుంది. సో మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ చేసుకోకపోయినా వెన్ విల్ గెట్ ఎ రైట్ పర్సన్ ఇట్ విల్ చేంజ్ అవర్ మూడ్ అంతే, ఇట్ విల్ ఇంపాక్ట్ అవర్ లైఫ్ అంతే. సో కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు ఎందుకు లేరు, ఉన్నారు కదా అండి, ఎందుకు లేరు? ఆ రోజుల్లో స్వామి వివేకానంద ఉన్నాడు, ఎంతో మంది ఉన్నారు పెళ్లి చేసుకోకుండా. మన ఇండియాలోనే చాలా మోస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. సో ఏదైనా సరే మనం లైఫ్ను మనకు నచ్చిన వాళ్ళు దొరికినప్పుడు ఇట్స్ వెరీ గుడ్, వెదర్ ఇట్ మే బి లైఫ్ పార్ట్నర్, వెదర్ ఇట్ మే బి ఫ్రెండ్ అంతే. మ్యారేజ్ చేసుకున్నా కానీ ఫ్రెండ్షిప్లో కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు, అది దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ.